ఫ్రెండ్స్ ఫంక్షన్ వాళ్ళవి ఇది థర్డ్ది అనమాట. శారీ అంతా ఇలా చెక్స్ వచ్చింది అండ్ బార్డర్ ఏమో ఇట్లా ఈ కలర్ వచ్చింది. శారీలో బ్లౌజ్ ఏమో ఇది. ఇంకా వాళ్ళు ప్లెయినే తెచ్చుకున్నారు, ఈ కలర్ తెచ్చుకున్నారు. పెరల్స్ డిజైన్ కావాలన్నారు. అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి, చాలా బాగా వచ్చింది కదా. అసలు ఈ ఫ్లవర్ చూస్తుంటే, ఈ ఫ్లవరు ప్యాటర్న్ చూస్తుంటే ఎలా ఉందంటే, మన జడబిళ్ళలు ఉంటాయి చూసారా, ఆ జడబిళ్ళలు మధ్యలో బెల్ల వచ్చేసి చుట్టూరు రాళ్ళ బిళ్ళ వస్తుంది కదా, తలలో సున్నా అనేవాళ్ళు ఇదివరకు, సున్నా మోడలు జడబిళ్ళలు అట్లా ఉంది. అసలు ఎంత బాగుందంటే ఈ ఫ్లవర్ మధ్యలోది నేను ఇంకా ఈ శారీ కలరు బ్లాక్ ఇచ్చాను, ఇంకా లోపలేమో గోల్డ్ పూసలు రానిచ్చాను, బయటేమో పెరల్స్ రానిచ్చాను. ఇది చూడటానికి జడబిళ్ళలాగా, ప్లస్ చవలి ఉంటాయి చూసారా, చవలి పెద్ద పెద్దవి పెట్టుకుంటారు కదా దిద్దులు టైపు, ఆ టైపుగా కూడా ఉంది. అసలు ఎంత బాగుందంటే విడిగా అయితే భలే బాగా నచ్చింది నాకు. ఈ బుట్టి కూడా చూసారు ఎంత నైస్గా ఉందో, మగ్గం బుట్టి. పైన ఇంకా నేను బ్లాక్ ఇచ్చేసేసి కింద గోల్డ్ అండ్ పెరల్స్ రానిచ్చాను. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో చూడండి. రెండో హ్యాండ్ రెడీ అవుతుంది. ఓకేనా, మళ్ళీ కస్టమర్స్ వస్తా అన్నారు, కుదిరిద్దో లేదో అనండి తీస్తున్నాను ఇప్పుడే. అసలు కింద కట్ వర్క్ కూడా చూసారా, వెరైటీగా వచ్చింది. పెద్ద కట్ వర్క్, చిన్నవి రెండు, మళ్ళీ పెద్దది, మళ్ళీ చిన్నవి రెండు, అలాగా డిఫరెంట్గా ఉంది. ఈ బూటీస్ కానీ ఇది కానీ అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీనికి సంబంధించిన నెక్ కూడా షేప్ వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఆ షేప్ కూడా చూసేద్దాము. అసలు ఎంత బాగుందో చూడండి, భలే బాగుంది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే ఎప్పుడెప్పుడు వీడియో తీద్దామా అనిపిస్తుంది. అసలు మీరే చూడండి అసలు ఎట్లా ఉందో, ఎంత బాగుందో కదా. నాకు అసలు ఎందుకో ఈ షేప్ కానీ ఈ ఫ్లవర్ కానీ భలే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా పెరల్స్లో మన చెవులకి ఇంత దిద్దులు వస్తాయి, దిద్దులు ఇట్లా పుల్లలు వచ్చి ముచ్చము, మళ్ళీ ఓ పుల్ల ముచ్చం అట్లాగా నాకు అది గుర్తొస్తుంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే విడిగా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్గా ఉండటం వల్ల మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకు ఐడియా లేదు. విడిగా అయితే సూపర్ ఉంది. అన్నిటికంటే హైలైట్ ఈ లట్కను మధ్యలో గులాబీ పువ్వు లాగా వచ్చి ఈ స్టార్టింగ్లో ఒక లైను, మళ్ళీ ఇక్కడ ఒక లైను, మళ్ళీ అవుట్ లైన్ అంతా గోల్డ్. అసలు ఎంత బాగున్నాయో చూడండి లట్కన్స్ కూడా. 4 మనకి ఈ ఫ్లవర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ ఇచ్చినట్టయితే చక్కగా దీనికి ఈ ఫ్లవర్ వేసి దీని చుట్టూరు అవుట్ లైన్ బ్లాక్ రానిచ్చేదాన్ని, వేరే డిజైన్లో ఎట్లా కొట్ట కుస్తీ బట్టి రానిచ్చేదాన్ని. బట్ ఈ ఫ్లవర్ మనకి బుటీ అనేది ఇవ్వలేదు. ఇంక ఇది వేరే డిజైన్లో తీసుకొచ్చి ఇంకా పెట్టానమాట. భలే బాగుంది. 2 రౌండ్లు, మళ్ళీ లోపల గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, మళ్ళీ అవుట్లైన్ అంతా బ్లాక్తో ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అసలు బుట్టీస్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నాయో. బ్లాక్ చక్కగా గోల్డ్ పెరల్ చాలా బాగుంది. ఫ్రంట్ కూడా చూడండి చక్కగా కట్ వర్క్. ఆ కట్ వర్క్లో కూడా వెరైటీ కట్ వర్క్. నెక్ షేప్ కూడా అటు పాట్ నెక్ కాదు, స్క్వేర్ నెక్ కాదు, అండ్ రౌండ్ నెక్ కాదు, డిఫరెంట్గా ఉంది నెక్ కూడా. ఎంత బాగుందో నెక్, అసలు చాలా బాగుంది. చాలా భలే సెట్ అయింది చూడండి. అసలు ఎంత బాగా సెట్ అయిందో కదా. మీకు కంప్యూటర్లానే మగ్గం వర్క్ కూడా దూరం నుంచి చూపిస్తున్నా కలర్ కాంబినేషన్ తెలియటానికి, అండ్ దగ్గర నుంచి చూపిస్తున్నా వర్క్ ఫినిషింగ్. ఇది ఫినిషింగ్ కూడా లోపలంతా ముడిముడిగా ఫిలప్ చేసుకుంటూ వచ్చింది. ఇది కూడా ఆకంతా కూడా గోల్డ్ కలర్స్తో ఫిలప్ చేసుకుంటూ వచ్చింది. చాలా బాగుంది మొత్తానికి. అసలు భలే నచ్చింది. ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఇంకేం చెప్పండి, ఇంకా మీకు బోర్ కొట్టేసిద్ది. వీళ్ళదే మనము ఇంకా 4th శారీ 4th డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది 3rd శారీ అనమాట. ఈ కలర్ కాదు శారీ, పిస్తా గ్రీన్ కలర్ పట్టు శారీ. వాళ్ళు బొట్టు పెట్టించుకొని ఒళ్ళో పెట్టించుకోవాలని చెప్పి శారీ తీసుకెళ్ళిపోయారు. దాని మీద మెటీరియల్ అంతా నేను రెడీ చేసుకున్నాను. ఇంకా వాళ్ళకి శారీ ఇచ్చేసాను. బ్లౌజ్ ఏమో బార్డర్ కలరు రాణి కలర్ వచ్చింది, వాళ్ళే తెచ్చుకున్నారు క్లాత్. అసలు ఎంత బాగుందంటే వర్క్ చూడండి.
చాలా బాగా వచ్చింది. పెరల్స్ వేశాను. ఇది ఎట్లా ఉందంటే ఒక చైన్ తీసుకొచ్చి చైన్ పెట్టారేమో, చైన్ మధ్య మధ్యలో జాయింట్లు వేశారేమో అన్నంత ఫీలింగ్గా ఉంది. 2 లైన్స్ చైన్ ఇట్లా వేలాడదీశారేమో అన్నంత ఫీలింగ్గా ఉంది. చాలా బాగుంది. ఈ డిజైన్కి వచ్చేసి స్ట్రైట్ లైనే ఇచ్చారు, బట్ నేను ఇట్లా కట్ వర్క్ రానిచ్చాను. బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. బుట్టీస్లో కూడా బీడు పూస వచ్చింది. చాలా నైస్గా ఉంది. ఇదిగోండి పిస్తా గ్రీన్ కలరు శారీ అనమాట. చూడండి సెకండ్ హ్యాండ్ కూడా ఎంత బాగుందో. ఈ డిజైన్కి వచ్చేసి వాళ్ళు నెక్ ఏమో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, హ్యాండ్ వచ్చేసి ఇంకో డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇది హ్యాండ్ అనమాట. నెక్ వేరే డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది నెక్ కూడా. ఇంకెందుకు కలిసి నెక్ కూడా చూపిస్తాను, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే చెప్పి డైలాగు నాకే బోర్ కొడుతుంది. ఒక్కసారి మీరు చూసేయండి. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. అసలు చాలా బాగా వచ్చింది. పిస్తా గ్రీను అండ్ గోల్డ్ అండ్ పెరల్స్ అనమాట. చాలా బాగా వచ్చింది. కట్ వర్క్ గోల్డ్ ఇచ్చి కట్ వర్క్ వెమ్మటి పూసలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చాను. ఎక్సలెంట్గా ఉంది మగ్గం డిజైను. చూడండి అసలు ఎంత బాగుందో. ఏ బుటీ తీసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఈ లట్కన్స్ అనమాట, ఈ డోరీస్. ఇవి వేసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. వీళ్ళు మొత్తం మనకి 4 or 5 ఇచ్చారు. 5 ఇచ్చారు. 5లో ఒకటి వచ్చేసి కోలం డిజైను కంప్యూటర్ వర్క్ ఇచ్చారు, మిగతావన్నీ మగ్గం డిజైన్ ఇచ్చారు. మగ్గం డిజైను అన్నీ ఇవి లట్కన్స్ వేసేయమన్నారు. వేసిన వాటికి వెయ్యకుండా మోడల్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. అంటే కస్టమరు ఇస్తే ఎంత డీప్గా ఆలోచిస్తూ వేస్తామో మీకే అర్థమవుతుంది. చాలా బాగుంది. ఇదంతా ముడికుట్టు ఎంత మందంగా కుట్టిందంటే అంత మందంగా కుట్టింది. చక్కగా ఈ చుట్టూ అర్ధచంద్రాకారంగా ముత్యాలు బీడు గోల్డ్ కలర్ పూస వచ్చింది. చక్కగా ఒక గోల్డ్ అటు ఇటు ఆకు. అసలు ఎంత బాగుందంటే సూర్యుడు కనుక ఉదయించేటప్పుడు కొంచెం పైకి వస్తాడు కదా, అట్లా ఉంది. అసలు ఎంత బాగుంది. విడిగా ఇంకా బాగుంది ఫ్రెండ్స్. మీకు వీడియోలో కొంచెం పిస్తా గ్రీన్ డల్గా కనబడుతుంది, విడిగా అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు. ఓకేనా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకొక బ్లౌజు చూద్దాము.